నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. మేమిప్పుడు ప్రస్తుతం తిరుపతి, అరుణాచలం డివోషనల్ టూర్‌లో ఉన్నామండి. ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాను. మళ్ళీ బుధవారానికి రిటర్న్ అవుతాము. అప్పటి వరకు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చిన్నవి, పెద్దవి అని చూడకండి. నాకు వీలైనంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక అక్షరారంధం పార్ట్ 38తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. అమెరికా. అరేయ్ నరేష్! నరేష్! అని అరుచుకుంటూ నరేష్ ఇంట్లోకి అడుగు పెడతాడు లోకేష్. అబ్బా! ఏంట్రా అంత గట్టిగా అరుచుకుంటూ వస్తున్నావు? వెనకెవరో నిన్ను తరుముతున్నట్లు అని నరేష్ అడుగుతూ రూమ్లో నుంచి బయటికి వస్తాడు. విషయం తెలిస్తే నువ్వు కూడా ఆశ్చర్యపోయి ఎగురుతావేమో అని లోకేష్ ఆనందంగా అంటాడు. విషయమేంటో చెప్పు, తర్వాత ఎగరాలో వద్దో నేను ఆలోచిస్తాను అని అంటాడు నరేష్. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంట్లోకి వచ్చిన వసుమతి వాళ్ళ మాటలు విని, ఏంటో అంత గొప్ప విషయం అని అంటుంది మూతి విరుస్తూ. చాలా గొప్ప విషయమే, మన అరవింద్కి సంబంధించింది అని లోకేష్ అనగానే లోపలికి వెళ్ళేదల్లా కూడా ఆగిపోయి, ఏంటి విషయం అని అడుగుతుంది వసుమతి. నీ దగ్గర దర్శి నెంబర్ లేదా, ఇన్స్టా చూడలేదా అని లోకేష్ వసుమతిని అడుగుతాడు. తను నాకు నెంబర్ ఇవ్వలేదులే, విషయం ఏంటో చెప్పు ముందు అని అంటుంది వసుమతి. నీ దగ్గర కూడా లేదురా దర్శి నెంబరు అని నరేష్ని అడుగుతాడు లోకేష్. లేదనుకుంటా, తన నెంబర్ నా దగ్గర కూడా. నెంబరున్నా ఇన్స్టా నేను ఫాలో అవడం లేదులే. అసలు నెంబర్ ఉందో లేదో కూడా నాకు గుర్తులేదు, ఎప్పుడూ ఫోన్ చేయలేదు కదా అని అంటాడు నరేష్. అబ్బా, ఇప్పుడు నెంబర్లు ఉన్నాయా లేదా అని చర్చ పెట్టకుండా ముందు విషయం ఏంటో చెప్పండి అని వసుమతి అసహనంగా అడుగుతుంది. ఫ్రెండ్ కాదురా, ఫ్రెండ్ చెల్లి నెంబర్లు కూడా మన దగ్గర ఉంచుకోవాలి. అప్పుడే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి అని ఇన్స్టా ఓపెన్ చేసి అప్పటికే దర్శి తన ప్రొఫైల్లో అరవింద్ పెళ్లి ఫోటోలు, రామయ్య చెంత చేరిన సీతమ్మ అని క్యాప్షన్ పెట్టి అప్లోడ్ చేస్తుంది. లోకేష్ వాటిని చూసి నరేష్ దగ్గరికి వస్తాడు. ఇన్స్టా ఓపెన్ చేసి నరేష్కి అవి చూపించడంతో, అదేంట్రా మనకొక మాట చెప్పను కూడా చెప్పలేదు అని అంటాడు నరేష్. అదే కదా నాకు అనిపించింది, కనీసం ఒక్క మాట మెసేజ్ కూడా లేదు. అసలేం జరిగిందో తెలియదు కానీ హ్యాపీగా అయితే ఉంది. మనం మిస్ అయిపోయాం ఆ మూమెంట్ని అని అంటాడు లోకేష్. దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని లోకేష్ ఫోన్ తీసుకొని చూసిన వసుమతికి ఆ ఫోటోలు చూడగానే మతిపోతుంది. ఇదేంటి, అరవింద్కి పెళ్ళవడం ఏంటి ఇంత సడన్గా అని కోపంగా అంటుంది. నీకెందుకు అంత కోపం వస్తుంది అని లోకేష్ డౌట్గా అడుగుతాడు. లోకేష్ చేతిలో ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయి చేతికి అందిన వస్తువులన్నీ విసిరేయడం మొదలు పెడుతుంది వసుమతి. అలా ఎలా చేసేసుకుంటాడు, నేను ఒప్పుకోను దీనికి. ఇన్ని రోజుల నుంచి నేను కలలు కంటూ ఉంటే ఒక్క క్షణంలో అవన్నీ కుప్పకూలేలా చేశాడు. ఎలా తనతో సంతోషంగా కాపురం చేస్తావో నేను చూస్తాను అరవింద్ అని పిచ్చి పిచ్చిగా తనలో తానే మాట్లాడుకుంటూ రూమ్ అంతా నాశనం చేసేస్తుంది వసుమతి. రామయ్య చెంత సీతమ్మ ఎక్కువ రోజులు ఉండలేదు, వాళ్ళెప్పుడూ కలిసి ఉండలేదు, వీళ్ళు కూడా అంతే, నేను కలిసి ఉండనివ్వను అని కసిగా అనుకుంటుంది. వసు ఎందుకురా అంత కోపంగా ఉంది అరవింద్ పెళ్లి ఫోటోలు చూసి అని అడుగుతాడు లోకేష్. వసు అరవింద్ని ఇష్టపడుతుంది, ఎలాగైనా అరవింద్ని పెళ్లి చేసుకోవాలని పిచ్చి వేషాలు కూడా వేస్తుంది. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినట్లేదు అని అంటాడు నరేష్. వసు ఇష్టపడినా అరవింద్ అసలు వసు వైపు చూడడు కదా, అయినా ఇంకా అలా ఆశలు పెట్టుకోవడం తప్పే కదా. అసలు వాడిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారులే, అందరికీ వాడు కావాలి అంటే ఎలా. ఇద్దరి జంట చాలా బాగుంది కదా అని ఫోటో చూస్తూ అంటాడు లోకేష్. అసలు అంత సడన్గా పెళ్ళేంటి, మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం మధ్యాహ్నం నాకు ఫోన్ చేశాడు, అప్పుడు కూడా చెప్పలేదు. ఇవాళ స్వామివారి కళ్యాణం, ఆ హడావుల్లో ఉన్నామని మాత్రమే చెప్పాడు అని అంటాడు నరేష్. ఏమోలే, ఎలా జరిగిందో మనకు చెప్పకుండా అయితే పెళ్ళి చేసుకోడు కదా, మరెందుకు చేసుకున్నాడో ఏంటో వాడు ఫోన్ చేసి చెప్పే వరకు మనకి తెలియదు
ఒకసారి ఫోన్ చేద్దామా? దర్శి అప్లోడ్ చేసి ఎక్కువసేపు కూడా కాలేదు. అంటే మెలకువతోటే ఉండి ఉంటారుగా, కాల్ చేసి చూద్దాం అని అరవింద్ నెంబర్కి లోకేష్, నరేష్ కలిసి కాల్ చేస్తారు. అరవింద్ వాళ్ళు అప్పటికే ఇంటి దగ్గరలోకి వస్తారు. అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావేంట్రా అని అడుగుతాడు లోకేష్. వీళ్ళకప్పుడే విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ, నేను ఒక అరగంట ఆగాక కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు అరవింద్. తన పక్కనే సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకొని కూర్చున్న అక్షరాన్ని చూసి సైలెంట్గా తల పక్కకు తిప్పేసుకుంటాడు అరవింద్. ఇద్దరికీ కలిపి వేసిన కొంగుముడి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించాలని చూస్తున్నా ఎవరికి వాళ్ళు దూరంగానే కూర్చున్నారు. ఇంటి దగ్గరికి రాగానే కారు దిగిన అక్షరతో, అరవింద్ చిటికెన వేలు పట్టుకొని రా అమ్మా అని చెబుతారు సావి గారు. సావిత్రమ్మ గారి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి సైలెంట్గా నిలబడుతుంది అక్షర. అమ్మమ్మ, ఇప్పుడు నువ్వు ఏం కదిలించుకు. ఆ చూపు చూసావా, భస్మం అయిపోతావు. మన కోరిక ప్రకారం పెళ్ళైంది, అందుకు సంతోషించు. ఇక అన్నీ నీకు నచ్చినట్టు జరగాలంటే అవదు, టైం పడుతుంది. ముందు మిగతా పని చూడు అని అంటుంది దర్శి. ఇద్దరికీ దిష్టి తీసేసి గుమ్మం దగ్గరికి తీసుకువెళ్తారు. అక్షిత, పూజ జరిగింది జీర్ణించుకోలేక ఇంటికి రాగానే లోపలికి వెళ్ళిపోయి రూముల్లోకి వెళ్ళిపోతారు. దర్శి ఒక్కతే గుమ్మంలో నుంచొని పేర్లు చెప్పుకొని ఇంట్లోకి రావాలి, లేకపోతే ఊరుకోను అని అంటుంది. దర్శి ప్లీజ్, ఇప్పుడు అవన్నీ వద్దు అని అక్షర అంటుంది. ప్లీజ్ వదినా, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేసుకోలేం కదా. నా సరదా కోసం నేను ఇలాగే మా వదిన్ని ఆట పట్టించాలి అనుకున్నాను. ఏదో నవి చిన్న చిన్న కోరికలు. ఈ ముద్దుల మరదలి కోరిక తీర్చేసి తొందరగా ఇంట్లోకి వచ్చేసేయండి అని అంటుంది దర్శి. దర్శికి సపోర్ట్గా దేవి గారు కూడా నిలబడ్డంతో ఇక తప్పక ముందు అరవింద్, నేను నా భార్య అక్షర్తో వచ్చాను అని చెబుతాడు. కమానదినా, నువ్వు కూడా చెప్పేసే. అన్నయ్య అలా చెప్పినప్పుడు నువ్వు ఇంకా బాగా చెప్పొచ్చు అని అంటుంది దర్శి. ఇక తప్పక, నేను నా భర్త అరగొండతో వచ్చాను అని అంటుంది అక్షర. చిటికెన వేలు పట్టుకోమని సావిత్రమ్మ గారు చెప్పినా పట్టుకోకుండా ఉన్న అక్షర చేయి తానే పట్టి అరవింద్ గుమ్మం వరకు తీసుకొస్తాడు. ఇంకా అక్షర చేయి తన చేతిలో ఉండడంతో అరగొండు అనగానే గట్టిగా తన చేతితో అక్షర చేతిని బిగించేస్తాడు. అక్షర వదిలించుకోవాలని చూస్తుంటే, మర్యాదగా నా పేరు సరిగ్గా చెప్పు, లేకపోతే ఎంత గింజుకున్నా నా పట్టు వదలదు అని అంటాడు అరవింద్. ఇదిగో కోళ్ళ, నా కొడుకు క్రాఫ్ట్ చూసి మాట్లాడి నువ్వు. మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎలా తిట్టుకున్నా పర్వాలేదు, 10 మందిలో నా కొడుకుని అలా అంటే నేను ఊరుకోను అని చిరుకోపంగా అంటారు దేవి గారు. అక్షర సరిగ్గా చెప్పు అని భాగ్య గారు అనగానే అరవింద్ చేతి నుంచి తన చేతిని విడిపించుకోవాలని, నేను నా భర్త అరవింద్తో వచ్చాను చాలా అని అందరి వైపు చూస్తూ అడుగుతుంది. వెంటనే చెయ్యొదులుతాడు అరవింద్. హాతి ఇచ్చి ఇద్దరిని లోపలికి ఒకేసారి అడుగు పెట్టమని అంటారు భాగ్య గారు. లోపలికి అడుగు పెడుతున్న సమయానికి తూలిపోతున్న అక్షరని ఒడిసి పట్టుకుంటాడు అరవింద్. అరవింద్ కళ్ళల్లోకి చూస్తూనే కళ్ళు మూసుకుంటూ అరవింద్ మీద వాలిపోతుంది అక్షర. అక్షర్ని ఎత్తుకొని తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతాడు అరవింద్. ధర్మాగారు చెక్ చేసి, బాగా స్ట్రెస్ తీసుకుంది, తనకి నచ్చినవన్నీ జరిగాయి కదా, అందుకే స్ట్రెస్ తీసుకున్నట్టుంది, బీపీ లో అయింది, అందుకే కళ్ళు తిరిగాయి, ప్రాబ్లం ఏం లేదు అని అంటారు. సుదర్శన్ గారు కూడా వచ్చి చూసి, ఉదయం నుంచి రెస్ట్ కూడా లేనట్టు ఉంది కదా, ముందు ఆ పూల జడ అవన్నీ తీసివేయండి, తనకి కొద్దిగా ఫ్రీగా వదిలేస్తే మామూలు అయిపోతుంది అని అంటారు. ఒక ఇంజెక్షన్ చేస్తే బెటర్ ఏమో, కానీ ఇప్పుడు దొరకదు కదా ఇక్కడ ఎక్కడ అంటారు ధర్మగారు. నా కారులో ఉంది, తీసుకొస్తాను ఉండండి అని సుదర్శన్ గారు వెళ్ళి కారులో ఉన్న ఇంజెక్షన్ తీసుకొని వచ్చి చేస్తారు. దేవి గారు, భాగ్య గారు కలిసి పూల జడ, నగలు మొత్తం తీసేస్తారు. రూమ్లో పడుకోపెడదాం అని అనగానే ఇద్దరికీ కలిపి వేసిన కొంగుముడి విప్పి
తీసుకువెళ్ళు అరవింద్ అని అంటారు దేవి గారు. అరవింద్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు. 2 నిమిషాలు అక్షర మొహాన్ని అలాగే చూసి బయటికి వచ్చేస్తాడు. అప్పటికే టైం 5 అయిపోవడంతో పెద్దవాళ్ళు ఎవరూ పడుకోకుండా జరిగిందంతా తలుచుకుంటూ ఇక జరగాల్సిన దాని గురించి చర్చించుకుంటూ హాల్లోనే సోఫాలో కూర్చుండిపోతారు. అరవింద్ తన రూమ్లోకి వెళ్ళి లోకేష్ నెంబర్కి కాల్ చేస్తాడు. అరవింద్ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న లోకేష్ వెంటనే లిఫ్ట్ చేసి, "మేం లేకుండానే పెళ్లి చేసుకున్నావు, ఒక మాట కూడా చెప్పకుండా" అని అడుగుతాడు. "మీకెలా తెలిసింది?" అని అడుగుతాడు అరవింద్. "దర్శి నీ పెళ్లి ఫోటో ఇన్స్టాలో అప్లోడ్ చేసిందిలే, అది చూసి మాకు తెలిసింది, నువ్వు మాకు చెప్పలేదుగా" అంటారు ఇద్దరు. "ఈ దర్శిక్ కంగారు ఎక్కువ" అని మనసులో తిట్టుకుంటూ, "నా పెళ్ళని నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి" అని అంటాడు అరవింద్. "ఏమంటున్నావురా? నీ పెళ్ళని నీకు తెలియకుండా పెళ్ళవడమేంటి? అసలేం జరిగింది?" అని అడుగుతాడు లోకేష్. జరిగిందంతా అరవింద్ చెప్పగానే, "నిజంగానే మీ ఇద్దరినీ కలపడం ఆ దైవ సంకల్పమేమోలే, ఎంత బాగున్నారో తెలుసా జంట, అయితే పెద్ద మరదలతో పెళ్ళయింది బావగారికి, సూపర్" అని లోకేష్ నవ్వుతూ అంటాడు. "ఎనీవే పెళ్ళయింది, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని విష్ చేస్తారు ఫ్రెండ్స్ ఇద్దరు. "థ్యాంక్ యూ" అని అంటాడు అరవింద్. "మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇక్కడ. అవును, తనని వెంటనే తీసుకురావడానికి అవుతుందా? తనకి పాస్పోర్ట్ ఉందా?" అని అడుగుతాడు లోకేష్. "ఏమో, అసలు ఆ విషయాలేవీ నాకు తెలియదు, తర్వాత మాట్లాడాలి. పాస్పోర్ట్ ఉంటే చాలే, వీసా తెప్పించడం ఎంతసేపు పని. ముందైతే నేను ఒక్కడినే అనుకున్న విధంగానే వచ్చేస్తాను, తను అమ్మ వాళ్ళతో వస్తుంది" అని అంటాడు అరవింద్. "ఓకే, మరి రెస్ట్ తీసుకో కాసేపు, నేను కూడా ఇంటికి బయలుదేరుతున్నానని" ఫోన్ కట్ చేస్తాడు లోకేష్. ఫోన్ కట్ అయ్యాక బాల్కనీలోకి వెళ్ళిన అరవింద్ రోజు ఆ టైంకి వాకిట్లో కనిపించే ముగ్గు కనిపించకపోవడంతో అక్కడే కుర్చీలో కూర్చొని, అసలు దీని మైండ్లో ఏం రన్ అవుతుందో ముందు తెలుసుకోవాలి, విషయం తెలిస్తేనే ఈ బంధాన్ని సవ్యంగా నేనైనా ముందుకు తీసుకువెళ్ళగలను, ఇది ఇలాగే తెక్కగా చేస్తే నాలో ఉన్న పేషెన్స్ కూడా చచ్చిపోతాయేమో అనుకుంటూ సావిత్రమ్మ గారు చెప్పింది గుర్తుకు రాగానే భారంగా ఊపిరి పీల్చి వదిలి, ఇక దీనిని ఈ రోజు నుంచి భరించక తప్పదు నాకు అనుకుంటూ లోపలికి వచ్చి మనసు మైండ్ కూడా బాగా అలసిపోవడంతో మంచం మీద వాలి కళ్ళు మూసుకుంటాడు అరవింద్. పెద్దవాళ్ళందరూ కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటూనే ఉండిపోతారు. అక్షర అసలు దీన్ని ఎలా తీసుకుంటుందో అర్థం కావడం లేదు అని శేషు గారు అంటారు. "పెళ్ళికి యాక్సెప్ట్ చేసింది కదా, ఇంకేం ప్రాబ్లం అన్నయ్య" అని అడుగుతారు కేశవ్. "అంతమంది జనాల ముందు తను కాదు అని మన కుటుంబ పరువు తీయలేక తల వంచిందని నాకు అనిపిస్తుంది. అక్షరాస్యులు పెళ్ళికి సుముఖతగా లేదు. నాకు పెళ్ళి వద్దు అప్పుడే అని చాలాసార్లు చెప్పింది నాకు. అందులో ఇప్పుడు అరవింద్ అంటేనే ఇష్టం లేనట్లుగా ఉండే అక్షర తనకే భారీగా వెళ్ళడం అంటే ఏమంటుందో, తన మైండ్లో ఎలాంటి ఆలోచన ఉందో అర్థం కావడం లేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఇష్టపడుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు" అని అంటారు శేషు గారు. "ఇష్టమున్నా లేకపోయినా ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేసి అయితే వెళ్ళాలి కదా, మనందరం మాట్లాడదాంలే, నువ్వేం టెన్షన్ పడకు" అని అంటారు సావిత్రమ్మ. "సరే, ఇంక మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మన ఇష్టం కాదు కదా, వాళ్ళిద్దరూ కిందకి వచ్చాక ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం. అరవింద్ అయితే ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేశాడని నాకు అనిపిస్తుంది. అక్షర్కి పాస్పోర్ట్ ఉంది కదా" అని అడుగుతాడు ధర్మగారు. "హా, అప్పుడు మా అమ్మతో అమెరికా పంపిద్దామని పాస్పోర్ట్ చేయించాం. మళ్ళీ అంతలోనే మా అమ్మ నేను వెళ్ళను అని అనడంతో ఇక వాటి అవసరం రాలేదు, ఆ బీరువాలోనే ఉన్నాయి" అని అంటారు శేషు గారు. "ఓకే, మీకు ఎలాగో పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా, అందరూ అమెరికా రావడానికి రెడీగా ఉండండి" అని అంటారు ధర్మగారు. "మేమెందుకు బావా" అని శేషు గారు అనగానే
కూతుర్ని అత్తగారింట్లో దింపడానికి రారా మీరు అని అడుగుతారు ధర్మాగారు. వెళ్దామన్నయ్య. ఎప్పుడు మనం వెళ్దామనుకున్నా ఏదో ఒక అవాంతరం వెళ్ళిందే లేదు. అక్షర్ని అందరం కలిసి తీసుకువెళ్ళి దింపేసి వచ్చేద్దాం అని అంటారు కేశవ. అక్కడే వ్రతం పెట్టుకోవాలి అనుకుంటున్నాం. రిసెప్షన్ కూడా. అందరికీ తెలియాలి కదా మా కోడలు ఎవరనేది. కాబట్టి ఆ ఫంక్షన్ చూసుకొని వద్దురు గాని మీరు అని ధర్మగారు అనగానే శేషు గారికి భాగ్య గారికి ఆనందంగా అనిపిస్తుంది. ఓకే, ఎవరు రెస్ట్ తీసుకోకుండా అలాగే కూర్చున్నారు. కాసేపన్నా వెళ్ళి నడుం వాల్చండి. పిల్లలు కిందకొచ్చాక మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. దానికి ఓపిక కావాలి కదా మీ అందరికీ అని సావిత్రమ్మ అనగానే అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కథ కొనసాగుతుంది. మన అక్షరమ్మ అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంటుందా? అరవింద్ ఏం చేసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.